అధికారులు ఏమంటున్నారు? వాతావరణం కొంటాను అన్నారు, లారీలు రావట్లేదు అది ఇది అని చెప్పారు. అధికారులు ఇంతవరకు ఏం రాదు, వచ్చి కొంటామని కూడా ఇంతవరకు రాలే. లేదు అసలు ఓపెన్ ఇవ్వట్లేదు. అసలు కోపెన్ 13-12 వచ్చినా కోపెన్ ఇక్కడే ఉన్నాయి సార్. ఊళ్ళో ఉన్నాయి వడ్లు, ఇంకా ఊళ్ళో కోళ్ళు ఉన్నాయి వడ్లు. నమస్తే నమస్తే, నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను మన దామరచర్ల కళ్ళం దగ్గర. రైతులు బాగా ఇక్కడ ఉన్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. కాట వేసిన ఇక్కడే ఉన్న యువ గారు మీరు ఇమీడియట్ గా ఎందుకంటే రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఇవాళ రేపుల్లో మీరు ఎత్తేటట్టు చూడండి. క్లోజింగ్ ఇస్తారు సార్, మే 15-20 కల్లా క్లోజింగ్ ఇస్తారు. క్లోజింగ్ ఇస్తారు, ఇంకా లోడ్ పోలేదు. ఇక్కడ ఇంకా 20 రోజులు అయితే క్లోజింగ్ ఇచ్చినాక అప్పుడు ఏం చేస్తారు సార్? కనీసం ట్రాక్టర్ కూడా రాలేదు లోన్కి. ఇవాళ రేపట్లో మొత్తం షూటర్స్ ఉన్నాయి లేకపోతే మరి మా రైతులందరూ భారీ ఎత్తున ఇక్కడ రావాల్సి వస్తుంది. గారు మీరు కలెక్టర్ గారితో మాట్లాడతారు, ఎవరో మాట్లాడతారు అనేది మీరు కంపల్సరీగా మాట్లాడండి. ఎంత నష్టం జరుగుతుందంటే రైతులకి పండించి మరి ఎంతో ఎకరానికి బోర్డంత పెట్టుబడి పెట్టి మరి ఒడ్లు పండిస్తే ప్రభుత్వం రైతులను కూడా కాపాడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. కాబట్టి రైతులను కాపాడుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. కనీసం రైతుకి ఈ వెలి పని చేయకపోతే, ఒడ్లు కొనటం కూడా వెలుపు చేయకపోతే అన్ని మానేశారు. అట్ట రైతు భరోసా మానేశారు, రైతు బీమా మానేశారు, అన్ని పోయినా కూడా పండించిన ఒడ్లు కూడా సరిగా ధాన్యాన్ని రేటు పెట్టి కొనలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఎందుకు రాజీనామాలు చేసి ఇంటికాడ కూర్చుంటే ఒక నెల ఒక కేసీఆర్ గారు గొప్ప చెప్పమనండి. ఈ ఒడ్లు ఎన్ని రోజులు, ఒక 10 రోజుల్లో మీ రాష్ట్రాన్ని మరి తీర్చిదిద్దుతూ బంగారం లాగా తీర్చిదిద్దుతూ రైతులు కాపాడలేని వాళ్ళు ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడతారు. మళ్ళీ 2-3 రోజులు కానీ ఇక్కడ మొత్తం రైతుల్ని న్యాయం చేసేలాగా ఒడ్లు కొనకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతులందరూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది.